హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. ఇవాళ హోటల్స్లో చేసే దహి వడ ఇంట్లో చాలా జ్యూసీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. ఈ మినపప్పు హెల్త్ కూడా చాలా మంచిది కదా, పిల్లలు అయితే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. దానికన్నా ముందుగా తప్పకుండా లైక్ చేయండి. ముందుగా మనం మినపప్పు నీట్గా కడిగేసుకొని మినిమం అంటే 4 గంటల సేపు నానబెట్టి ఉంచుకోవాలండి. మీరు పొద్దున్నే చేసేటట్లయితే నైట్ పూట నానబెట్టి ఉంచుకోండి. ఇప్పుడు నీళ్ళంతా వంపేసుకొని ఒక మిక్సీ జార్లోకి మినపప్పు అంతా తీసుకోవాలి. మినపప్పులో మనము ఐస్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, పిండి అనేది చక్కగా పొంగుతూ వస్తుందండి. మిక్సీకి పట్టినా కూడా గ్రైండర్లో వేసిన పిండి లాగా వస్తుంది. కాబట్టి మీరు ఐస్ గడ్డలు కానీ లేకపోతే బాగా కూలింగ్ ఉండే వాటర్ కూడా వేసుకొని ఇలా గట్టిగా మీరు మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా గట్టిగా ఉండాలి పిండి, బాగా పొంగుతూ వస్తుందండి మనం ఐస్ వాటర్ వేయడం వల్ల. అలాగే ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని ఇలా వేళ్ళతో మనము గట్టిగా ఇలా తిప్పుతూ ఉండాలండి. మినిమం అంటే ఒక 5 మినిట్స్ పాటు తిప్పామనుకోండి, చక్కగా పొంగుతూ వస్తుందండి పిండి అనేది. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఇందులో కొద్దిగా పిండి వేసారనుకోండి, ఇలా బాగా చక్కగా పైకి తేలుతుందండి. ఇలా తేలుతూ వచ్చిందనుకోండి, పిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టండి. ఇప్పుడు మనం గార వేసుకోవడానికి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని కొద్దిగా ఇలా కవర్కి వాటర్ అప్లై చేసుకొని ఇలా కాస్త పిండి ముద్ద పెట్టుకొని ఇలా రౌండ్ చేసుకుంటే చక్కగా రౌండ్ షేప్లో వస్తుందండి గార అనేది. ఇందులో మన వంట సోడా కూడా ఏం వేయనవసరం లేదండి. ఐస్ వాటర్ వేయడం వల్ల చక్కగా పొంగుతూ వస్తుంది కాబట్టి ఒక చిటికెడు కూడా మనం వంట సోడా యూస్ చేయకుండా ఈ గారెలు అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక వెడల్పాటు ప్లేట్లో కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మీకు ఏ సైజులో గారెలు కావాలో ఆ సైజులో గారెలు వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ ఓవర్ హీట్గా ఉండకూడదు. మీడియం హీట్లో ఉండేటప్పుడు మనం గారెలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారనుకోండి, చక్కగా పొంగుతూ వస్తాయండి. మనం చిన్న గారెలు వేసినా కూడా చక్కగా ఇలా పొంగుతూ సైజ్ అనేది ఇలా బాగా పెద్దగా వస్తాయి. మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తారనుకోండి, త్వరగా మాడిపోతాయండి. కాబట్టి మీడియం హీట్లో పెట్టుకొని ఫ్రై చేస్తారంటే చక్కగా పొంగుతూ వస్తాయి. అలాగే లోపల పిండి అంతా కూడా చక్కగా కుక్ అవుతుందండి. చూడండి ఎంత చక్కగా పొంగుతూ వచ్చాయో. అలాగే మంచి కలర్ కూడా వచ్చింది, చూసారా? ఇలా కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని. మీరు గారెలు వేసేటప్పుడు కూడా ఆయిల్ అనేది ఎక్కువ హీట్ లేకుండా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ గారెల్ని మనము వాటర్లో సాల్ట్ వేసి ఉంచాం కదండి, ఆ వాటర్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు బాగా ఇలా వాటర్లో డిప్ చేసుకోవాలి. ఇలా ఎక్కువసేపు ఉంచకూడదండి. జస్ట్ మనం వేడి గారెలు వేసాం కాబట్టి ఒక 2-3 సెకండ్లు ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చేతితోటి ఇలా కాస్త ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. గారె అనేది వాటర్ పీల్చుకున్నంత వరకు ఉంచుకొని తర్వాత లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి, వాటర్ లేకుండా. అన్నీ కూడా ఇలాగే పిండుకొని తీసేసుకోవాలండి. అలాగే మన ఛానల్లో స్వీట్ గారెలు కూడా ఉన్నాయండి. ఈ మినపప్పుతో చేసిన ఆ లింక్ కూడా ఇస్తానండి, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో జీలకర్ర, ఆవాలు, మినపప్పు అలాగే కాస్త పచ్చనిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తురుముకున్న అల్లం తురుము వేసుకోవాలి. కొద్ది కరివేపాకు కూడా వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలండి, ఎక్కువ మాడిపోకుండా. ఒక్క చిటికెడు పసుపు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకండి. అలాగే కొద్దిగా ఇంగు కూడా వేసుకొని ఇందులోనూ కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నేను ముందే వేయించుకొని పక్కన ఉంచుకున్నాను మాడిపోతాయని చెప్పి. ఇప్పుడు ఇందులో వేసుకొని ఇప్పుడు మనం పెరుగు వేసుకోవాలి. పెరుగు అనేది పుల్లగా ఉండకూడదండి, బాగా ఫ్రెష్గా ఉండాలి. అలాగే పెరుగు అనేది ఎక్కువ మనము చిలకకూడదండి, కాస్త ఇలా గుల్లగా ఉండేటట్లు మనం పెరుగు ఇలాగే తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత నీళ్ళు పోసుకోవాలండి. మరి గట్టిగా ఉండకూడదు, అలాగని ఎక్కువ పల్చగా ఉండకూడదు, ఇలాగుంటే సరిపోతుంది. చూడండి, ఇలాగ ఉండాలండి, కాస్త తిక్కుగా ఉండాలి. ఇప్పుడు మనం గారెలన్నీ చేసుకొని ఇలా కాస్త వెడల్పాటి గిన్నెలో ఉంచుకున్నాం అనుకోండి, చక్కగా పీల్చుకుంటుందండి పెరుగు అంతా కూడా. చూడండి, పెరుగు అనేది ఇలాగ ఉండాలి, ఎక్కువ పల్చగా ఉండకూడదు. అలాగే పెరుగు అంతా కూడా చూసారా, ఇలా గుల్లగా కనిపించింది అనుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి గారె తినేటప్పుడు. ఇప్పుడు దీనిపైన కొద్దిగా తురుముకున్న క్యారెట్ని వేసుకోవాలి. అలాగే మీ దగ్గర కారా బూందీ ఉంటే కూడా వేసుకోవచ్చండి. ఇది జస్ట్ మనం ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకుంటే సరిపోతుందండి, బాగా జ్యూసీగా వస్తుంది. చూడండి ఎంత జ్యూసీగా వచ్చిందో. జస్ట్ 10 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి. మనము తడిపాం కదా వాటర్లో, కాబట్టి త్వరగా మనకు పెరుగు అనేది పీల్చుకుంటుందండి గారె అనేది. చూడండి ఎంత జ్యూసీగా ఉందో, చాలా అంటే చాలా జ్యూసీగా 10 నిమిషాల్లో మనం చేసుకొని తినేసేయచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చూస్తుంటే ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలనిపిస్తుంది కదా.
సమ్మర్లో అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3-4 డేస్ కూడా నిల్వ ఉంచుకొని తినొచ్చండి. చాలా బాగుంటాయి, అస్సలు పాడవండి. హెల్త్ కూడా చాలా మంచిది ఈ పెరుగు వడ అనేది. చూసారా, హోటల్ స్టైల్లోనే ఉంది కదా సేమ్. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.